ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కేవీఎస్ అదేవిధంగా ఎన్వీఎస్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. పోస్టులకు సంబంధించి దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి నివేదించిన ప్రకారం భారతదేశం అంతటా కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాల్లో మొత్తంగా 12,000కు పైగా టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి బుధవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక స్పందనలో ఈ సమాచారాన్ని అయితే పంచుకున్నారని పీటీఐ నివేదించిందంటూ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల సంఘధాన్లో 7,765, నవోదయ విద్యాలయ సమితిలో 4,323 టీచింగ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేవీఎస్ అంటే అందరికీ తెలిసిందే కేంద్రీయ విద్యా సంఘధాన్. ఇక్కడ మనకి 7,765 పోస్టులు. నవోదయ విద్యాలయ సమితిలో ఎన్వీఎస్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఈ ఎన్వీఎస్కి వచ్చేసరికి 4,323 టీచింగ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా కేంద్రీయ నవోదయ విద్యాలయాలను ప్రారంభించడం, విరమణ, రాజీనామా, పదోన్నతి, బదిలీ, ఇతర విభాగాలకు తాత్కాలిక హక్కులపై ఉద్యోగులు కొనసాగడం, పాఠశాలల అప్గ్రేడ్ వంటి వివిధ కారణాల వల్ల కేంద్రీయ విద్యాలయ సంఘధాన్ నవోదయ విద్యాలయ సమితిలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు తలెత్తాయని చౌదరి వివరించారు. దీనికి సంబంధించిన ఖాళీల లెక్క కూడా మనకు రావడం జరిగింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఇది మనకి అఫీషియల్గా రావడం జరిగింది. రాజ్యసభకు సంబంధించి ఇక్కడ రాజ్యసభ అని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చారు. జియో నెంబర్ 349 అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. 23/7/2025 మనకి ఈ రిపోర్ట్ అంతా కూడా రావడం జరిగింది. వేకెంట్ టీచింగ్ పోస్టింగ్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మొత్తంగా దేశవ్యాప్తంగా పోస్టులు అయితే ఉంటాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న వివరాలన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనం మెయిన్గా చూడవలసింది ఏంటంటే ఇవి ఖాళీల వివరాలు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసినట్లయితే కేవీఎస్కి సంబంధించి ఇక్కడ 360 పోస్టులు అయితే ఉన్నాయి టీచింగ్ విభాగానికి సంబంధించి. కేవీఎస్కి సంబంధించి నాన్ టీచింగ్ విభాగానికి సంబంధించి 41 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనకి ఎన్వీఎస్కి సంబంధించి చూసినట్లయితే ఎన్వీఎస్కి సంబంధించి 149 పోస్టులు టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నాన్ టీచింగ్కి సంబంధించి 102 పోస్టులు అయితే ఉండడం జరిగాయి. ఇక తెలంగాణకు సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి కేవీఎస్కి సంబంధించి కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి 329 పోస్టులు అయితే ఉన్నాయి. కేవీఎస్కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసరికి 50 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఎన్వీఎస్కి సంబంధించి 81 పోస్టులు అయితే ఉన్నాయి. నవోదయ విద్యాలయాలకు సంబంధించి తెలంగాణలో నాన్ టీచింగ్ విభాగానికి సంబంధించి 46 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మిగిలిన స్టేట్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏంది కథ అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అత్యధికంగా తమిళనాడుకు సంబంధించి టీచింగ్ పోస్టులు అనేవి కేవీఎస్కి సంబంధించి 687, నాన్ టీచింగ్కి సంబంధించి 112 మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కేరళకు సంబంధించి టీచింగ్ విభాగానికి సంబంధించి కేవీఎస్కి సంబంధించి 356 ఉన్నాయి, నాన్ టీచింగ్ విభాగానికి సంబంధించి 57 ఉన్నాయి. ఓకే, ఈ రిపోర్ట్ అంతా కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కదా, క్లారిటీగా మీరు ఇక్కడి నుంచి అయితే అబ్జర్వ్ చేయండి. ఓకే గైస్, దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కేవీఎస్కి సంబంధించి కానీ ఎన్వీఎస్కి సంబంధించి కానీ అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అనేవి ఏముండాలి అనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనకి ప్రతి 6 నెలలకి స్టేట్ టెట్లు వచ్చినా రాకపోయినా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది సీటెట్ కంపల్సరీగా వస్తూ ఉంటుంది. సీటెట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో సీటెట్ పేపర్ 1 క్వాలిఫై ఉండి డిఎడ్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రైమరీ టీచర్కి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వాళ్ళు ప్రైమరీ టీచర్కి సంబంధించి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే పేపర్ 2 సీటెట్ ఎగ్జామ్ రాసి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తారో వాళ్ళు వచ్చేసరికి టీజీటీ పోస్టులు కానీ పీజీటీ పోస్టులు కానీ ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ మొత్తంగా ఈ కేవీఎస్ పోస్టులకు సంబంధించి 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఫస్ట్ ఈ రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి తర్వాత వచ్చేసరికి డెమో టీచింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, మొత్తంగా 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో డిఎడ్ కోర్స్ చేసి సిబిఎస్ఈ అభ్యర్థులు ఉన్నారు ఎక్కువగా వీటిపై ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సికి సంబంధించి మీరు ఎక్కువ స్కోర్ చేసి అక్కడ జాబ్ అనేది మిస్ అయినట్లయితే ఇక్కడ కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించి కూడా మనకి అతి త్వరలోనే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా
ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు అనేవి చేంజ్ అయినాయి. మనకి దేశవ్యాప్తంగా ఎన్సీఆర్టీకి సంబంధించి ఒకే సిలబస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎన్సీఆర్టీకి సంబంధించి ఏవైతే నా టెక్స్ట్ బుక్లు చేంజ్ అయిన బుక్స్ ఉన్నాయో వాటన్నింటిపైన కూడా ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సీటెట్ అనేది మనకి ఈ ఆగస్ట్ నెలలో నోటిఫికేషన్ అనేది మళ్ళీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సీటెట్ ఎవ్రీ 1 ఇయర్కి 2 సార్లు నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటుంది. అందువల్ల ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో వెనకబడిన అభ్యర్థులు ఉన్నారో ఉంటుంది. మెయిన్గా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేవీఎస్ ఎన్వీఎస్ని అయితే వదలద్దు. సీటెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వాళ్ళందరూ కూడా దీనికి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. తాజాగా మనకి ఆగస్టులో మళ్ళీ 2025కి సంబంధించి కూడా సీటెట్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సీటెట్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో ఇప్పుడు వచ్చే సీటెట్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకుని నెక్స్ట్ మనకి ఈ కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈ కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే డిఎస్సిలో వెనకబడిన అభ్యర్థులు ఉన్నారో ఈ కేవీఎస్ ఎన్వీఎస్ పైన కూడా ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఫర్దర్గా ఏం అప్డేట్స్ వచ్చినా కానీ తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న డేటా అయితే ఇది. ఎగ్జామ్ తెలుగులో జరుగుతుంది అని చెప్పి చాలామంది అడుగుతారు. సీటెట్ ఎగ్జామ్ అనేది తెలుగులో జరగదు. మనకి 150 బిట్స్కి 150 మార్క్స్కి ఆంధ్రప్రదేశ్ టెట్ తెలంగాణ టెట్ ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది. కానీ ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రమే తెలుగులో రావడం జరుగుతాయి. మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది, లేదంటే హిందీ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సోషల్ స్టడీస్ కానీ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సైన్స్ సోషల్ కలిపి మనకి సేమ్ తెలంగాణ ఆంధ్రాలో ఏ విధంగా ఈవీఎస్ అని చెప్పేసి పిలుస్తారో టెట్లో అదేవిధంగా 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటుంది. మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలకి 30 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ 30 ప్రశ్నలకి 30 మార్కులకు ఉంటుంది. తెలుగు 30 ప్రశ్నలకి 30 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలకి 30 మార్కులకు ఉంటుంది. ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ మాత్రమే 30 ప్రశ్నలు 30 మార్కులు తెలుగులో రావడం జరుగుతాయి. రిమైనింగ్ అన్ని సబ్జెక్టులు కూడా ఇంగ్లీష్ మీడియంలో మీరైతే హ్యాండిల్ చేయవలసి ఉంటుంది సీటెట్ విషయంలో. ఇక పేపర్ 2కి సంబంధించి చూసినట్లయితే సేమ్ ఆంధ్ర తెలంగాణ మాదిరిగానే 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. మీరు తెలుగు సబ్జెక్ట్ తీసుకుంటే లాంగ్వేజ్ 1 కింద 30 ప్రశ్నలు 30 మార్కులు తెలుగు రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక కోర్ సబ్జెక్ట్ ప్రకారం మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్, ఈ విధంగా పేపర్ 2కి సంబంధించి కోర్స్ సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది సీటెట్కి సంబంధించి, అదేవిధంగా ఏపీ టెట్ తెలంగాణ టెట్లకు సంబంధించి. ఇక ఎగ్జామ్ అయితే మాత్రం ఇంగ్లీష్లో మీరు హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. ఇంగ్లీష్లో ప్రిపేర్ అయిన అభ్యర్థులకు సంబంధించి సీటెట్కి సంబంధించి కూడా మీరు ఈజీగా క్వాలిఫై అయితే అవుతారు. ఆల్రెడీ చాలామంది సీటెట్ రాసిన అభ్యర్థులు కూడా ఉండుంటారు. ఎవరైతే సీటెట్ ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, సీటెట్లో ఏంది కథ అనేది. నెక్స్ట్ మనకి ఆగస్ట్ 2025లో నెక్స్ట్ మంతే సీటెట్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కంపల్సరీగా నేను వీడియో చేస్తాను, ఆ సీటెట్ నోటిఫికేషన్ వీడియో. దాని ప్రకారం కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించి ఇప్పటికైతే ఖాళీల వివరాలు మాత్రమే వచ్చాయి. దీనికి సంబంధించి ఫర్దర్గా ఏం నోటిఫికేషన్ వచ్చినా కానీ తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. అదేందయ్యా అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఢిల్లీలో పదోన్నతులు పొందిన డిఎస్సి టీచర్లు వచ్చాకే రిలీవ్ అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. బదిలీలు పదోన్నతులు పొందినప్పటికీ పాత పాఠశాలల్లోనే పనిచేస్తున్న ఉపాధ్యాయులను డిఎస్సి టీచర్లు వచ్చిన తర్వాతే రిలీవ్ చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధానమైన ఆర్టికల్. ఇక చాలామంది ఎదురు చూస్తున్న అంశమే ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అనేది ఎప్పుడు వస్తుంది, ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ గ్రీవెన్స్ డేటా ప్రకారం మనం చూసినట్లయితే 25 నుంచి 30 లోపు ఎప్పుడైనా ఫైనల్కి వెబ్సైట్లో పెడతామని చెప్పేసి చెప్పారు కదా. ఇక్కడ చాలామంది ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు, సార్ రెస్పాన్స్ షీట్లో ఫైనల్కి ఏదైనా చేంజ్ చేసి మళ్ళీ రెస్పాన్స్ షీట్లు ఏమైనా పెడతారని చెప్పేసి అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రెస్పాన్స్ షీట్లు జోలికి వెళ్ళరు. రెస్పాన్స్ షీట్లు కథ అక్కడితో ముగిసిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఫైనల్ కీస్ అంటే మనకి క్వశ్చన్ పేపర్ దానికి సంబంధించిన కీ అనేది వెబ్సైట్లో సెపరేట్గా మొత్తం అన్ని పేపర్లకు సంబంధించి కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కీ వరకునైనా ఏపీ డిఎస్సి వెబ్సైట్లో సెపరేట్గా ఆ క్వశ్చన్స్ ఏంటనేది అప్లోడ్ చేస్తారు. ఏవైతే చేంజ్ అయినాయో ఆ ప్రశ్నలను మీరు పట్టుకు వెళ్ళి రెస్పాన్స్ షీట్లో ప్రశ్నలతో కంపేర్ చేసుకోవాలి తప్ప
రెస్పాన్స్ షీట్కి ఫైనల్ కీకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఓన్లీ ఫైనల్ కీ మాత్రమే, ఫైనల్ కీ వరకు మాత్రమే ఏపీ డిఎస్సి వెబ్సైట్లో సెపరేట్గా మనకి ఏదైనా సెపరేట్గా ఒక ఫోల్డర్ పెట్టి దానిలో అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం మనం చూసినట్లయితే 29, 30 తారీఖుల్లో మనకి ఫైనల్ కీ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి ఫైనల్ కీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ని రోజులు చాలా ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మరొక 10 రోజుల పాటు మీరు ప్రశాంతంగా వెయిట్ చేశారంటే ఈ ఫైనల్గా రిజల్ట్ కూడా తెరపడే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్ నార్మలైజేషన్తో కలుపుకున్న ఫలితాలు అనేవి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిజల్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు కూడా వెబ్సైట్లో వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు వెబ్సైట్లో వచ్చేసాయంటే నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మెరిట్ లిస్ట్ వస్తే ఏ విధంగా మనం చెక్ చేసుకుంటే జాబ్ వచ్చింది లేనిది తెలుస్తుంది అనేది కూడా తప్పకుండా నేను ఇంకొక వీడియో సెపరేట్గా చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఆల్రెడీ మీ దగ్గర ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కానీ రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్ లోపు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండేలా మీరు ఖచ్చితంగా ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ సేవలో అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అంటే లాస్ట్ 1 ఇయర్ లోపు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే చాలా మంచిది. ఇక ఏమేమి సర్టిఫికేట్లు కావాలి ఏంది కథ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను కాబట్టి ఇంకా ఎవరైతే సర్టిఫికేట్లకు సంబంధించి డౌట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి. సర్టిఫికేట్ల వీడియో ఉంటుంది, ఏం సర్టిఫికేట్లు కావాలి ఏంది అనేది ఆ వీడియో చూసినట్లయితే కంప్లీట్గా మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. శుభం, ధన్యవాదాలు.